యా దసరా పండగ రోజు అంటే దాదాపు 15 రోజుల క్రితం మీ నియోజకవర్గంలో గుడ్లూరు మండలంలో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ కూడా పరామర్శ చేయలేదు. మీరు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మీ నోటీస్కి ఈ ఇష్యూ వచ్చిందా సార్? అసలు ఒకటి మీ పేరండి? యా హలో, యా నాగేశ్వరరావు గారు చెప్పండి. ఈ ఈ ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా ఇప్పటి వరకు? నేను దృష్టికి వచ్చింది. సేమ్ టైం అదే రోజు నేను పోలీసు అధికారులకు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, దుర్మార్గమైన చర్య అని చెప్పి. ఆ రోజు మన ఎవరైతే ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు సీరియస్ గా తీసుకున్నారు ఆ కేసును కూడా. ఇమీడియట్ గా నిందితులు అదే రోజు సాయంత్రానికి అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద మర్డర్ కేసు బుక్ చేసి ఇద్దరిని రిమాండ్ కూడా, తండ్రి కొడుకుని ఇద్దరిని రిమాండ్ కూడా పంపించింది. ఇక్కడ ఉమ్మడి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇమీడియట్ గా మేము ఉన్నతాధికారులకు కూడా చెప్పాం. ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. ఒక 3-4 రోజులు స్టేషన్ లోనే ఉంచి ఇంట్రాగేషన్ చేశారు. వాళ్ళు కూడా తప్పుని ఒప్పుకున్నారు. ఇక్కడ కులాల మధ్య కందుకూరు నియోజకవర్గంలో స్పెసిఫిక్ గా మీరు ఏదైతే విలేజ్ చెబుతున్నారో దార్కనపాడు, అక్కడ కాపు సోదరులు సేమ్ చేసిన కమ్మ సోదరులు కూడా ఒకే పార్టీలో ఉంటారు. ఎక్కడా కూడా వైసీపీ తెలుగుదేశం అనేది లేదు. ఆ ఊర్లో మేము చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం, ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరగలేదు. వాళ్ళు అనాలోచిత నిర్ణయం తీసుకొని ఆ ఇన్సిడెంట్ జరిగింది. తప్పకుండా బాధితులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాళ్ళకి కంపల్సరిగా మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా చెప్పాం. ఆ అమ్మాయి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. ఆ అమ్మాయి విద్యార్థులను బట్టి తప్పనిసరిగా ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి న్యాయం చేసే బాధ్యత ఉంటుంది. అలాగే నేను కూడా పర్సనల్ గా కుటుంబానికి అండగా ఉంటా. నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. అంటే చిన్న వయసులో చనిపోయాడు కాబట్టి ఆ అమ్మాయి కర్మకాండలు అయిపోయిన తర్వాత కలుద్దాం అని చెప్పి ఆగాం. కంపల్సరిగా మా నాయకులు హాస్పిటల్ పోయి పరామర్శించారు. వాళ్ళకి తప్పనిసరిగా సీఎం గారి దగ్గరకు తీసుకెళ్లిపోయి వాళ్ళకి సాయం చేస్తాం. మా కూటమి ప్రభుత్వంలో కందుకూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా చిన్న గ్యాపులు కూడా లేకుండా మేము కలిసి. అయితే ఎమ్మెల్యే గారు ఇప్పుడు సాధారణంగా అక్కడ ఆ ఇష్యూ సంబంధించినటువంటి ఒక చర్చ ఏం నడుస్తుందంటే 15 రోజులు దాటిపోయింది సంఘటన జరిగి. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు